హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు అటల్ టన్నెల్ వార్తల్లో నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతిచే ప్రారంభమైన కార్యక్రమం ఏంటో చూద్దాము. మరియు రోదసిలో ఉపయోగపడే అత్యాధునిక టాయిలెట్ను రూపొందించినట్టుగా ఈరోజు నాసా వారు వార్తలు నిలిచారు. అదేంటో చూద్దాం. మరియు దాంతోపాటు బోయింగ్ 777 వార్తలు నిలిచింది. అదేంటి? మరి ఈరోజు ప్రత్యేకత సంతరించుకున్న ఒక తేనె వార్తలు నిలిచింది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఆ అంశం ఏంటి? మరియు ఈరోజు కేరళకు సంబంధించి పాలక్కర్లో ఏర్పాటు చేయబడ్డ మెగా ఫుడ్ పార్క్, మరియు వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ హైపర్ లూప్కి సంబంధించిన కొన్ని అంశాల వార్తలు నిలిచాయి. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఈ రోజున ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్ ఒక్కసారి సెప్టెంబర్ 21 వీడియో చూడండి, రెఫర్ చేయండి. ఎందుకంటే సెప్టెంబర్ 21 రోజున మనం పెట్టుకున్న టైటిల్లోనే ఉంటుంది, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఏర్పాటు చేయబడ్డ అత్యంత పొడవైన టన్నెల్గా రికార్డు సృష్టించిన టన్నెల్ భారతదేశంలో నిర్మించడం జరిగింది అని చెప్పాను. ఆ నిర్మాణం ఏదైతే ఉంటుందో అటల్ టన్నెల్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగిన అటల్ టన్నెల్ ఇటీవల సెప్టెంబర్ 21తో నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. ఆ నిర్మాణం జరిగిన తర్వాత ఆ రోజు వీడియోలో మీకు లాస్ట్ ఏం చెప్పానంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా కానీ ఫిజికల్గా కానీ అక్టోబర్ 1 వీక్ లోపల ఈ అటల్ టన్నెల్ని ప్రారంభిస్తారు అని చెప్పాను. సో ఆ అటల్ టన్నెల్ ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో సర్విలెన్స్ వ్యవస్థ ఏంటి, సో సీసీటీవీ సర్విలెన్స్ ఎలా ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఏంటి, ఏ ప్రాంతం యొక్క దూరాన్ని తగ్గిస్తుంది, ఎంత దూరాన్ని తగ్గిస్తుంది, ఇవన్నీ అంశాలు కూడా సెప్టెంబర్ 21 చెప్పాను. అండ్ బీఆర్ఓకి సంబంధించిన అంశాలు కూడా చెప్పాను, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఒక్కసారి సెప్టెంబర్ 21 వీడియోని చూడండి. సో దీనికి మీద క్లారిటీ వస్తుంది. ఆ నిర్మాణ ప్రక్రియ అయిన ఈ టన్నెల్ ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమాలతో వార్త నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతిచే ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్, ఈరోజు సెకండ్ టాపిక్ ఢిల్లీకి సంబంధించిన అంశం. సో ఇటీవల ఢిల్లీకి సంబంధించి మనం తరచూ కొన్ని అంశాలను చర్చించుకుంటున్నాం. ప్యాడీ స్టబుల్ విషయంలో చెప్పాను, పెడా అనే సంస్థ గురించి చెప్పాను. అండ్ దాంతోపాటు వింటర్ సీజన్ ఏదైతే ఉంటుందో, రానున్న వింటర్ సీజన్లో ప్రతి వింటర్లో కూడా ఢిల్లీ చుట్టూ కూడా ఒక పొగ మంచు మొత్తం కూడా ఉంటుంది, అందులో పొల్యూషన్తో కూడుకొని ఉంటుంది. సో అలా ఢిల్లీలో వింటర్ సీజన్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని దహనం చేసే ప్రక్రియ, ప్యాడీ స్టబుల్ని కాల్చడం కానివ్వండి, అగ్రికల్చర్ వేస్ట్ని కాల్చడం కానివ్వండి, ఆ కాల్చడం ద్వారా వచ్చిన పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో ఢిల్లీ చుట్టూ పేరుకొనిపోతుంది. దానిపైన ఈ రోజున ఒక సమావేశం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఎవరి పరిధిలో ఉంది? ప్రకాష్ జవదేకర్ గారు. ప్రకాష్ జవదేకర్ గారు కొన్ని రాష్ట్రాలను ప్రస్తావిస్తూ ఒక ప్రత్యేక ప్యాకేజీని రిలీజ్ చేశారు, దాదాపు 1700 కోట్ల రూపాయలు. ఎందుకోసం అంటే ముఖ్యంగా ఢిల్లీ మరియు ఢిల్లీ చుట్టుపక్క ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో పంట పండిన తర్వాత ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, డ్రై మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి వేయడం ద్వారా ఈరోజు పొల్యూషన్ వస్తుంది. అదంతా ఢిల్లీ చుట్టూ పేరుకొని పోతుంది. అలా కాలుష్య ప్రమాదాలు పడుతుంది ఢిల్లీ అని చెప్పేసి దాన్ని నిర్మూలించేందుకు స్పెషల్ ప్యాకేజ్ను 1700 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పూసా డీకంపోజర్ ని కూడా ప్రారంభించారు. పూసా డీకంపోజర్ ఏంటంటే, పూసా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక డీకంపోజర్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. డీకంపోజర్ ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు ఆర్గానిక్ మెటీరియల్ డీకంపోజ్ అయితేనే బాగుంటుంది. అలా డీకంపోజ్ చేసే ఒక మెటీరియల్ ని ఈరోజు ఒక పరికరాన్ని లాంచ్ చేశారు, పూసా డీకంపోజర్. ఈ అగ్రికల్చర్ వేస్టేజ్ ని ఈజీగా డీకంపోజ్ చేస్తుందని చెప్పేసి పూసా డీకంపోజర్ గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అలా ఎగ్జామ్లో ఎలా పెట్టారుతారంటే, ఇటీవల ఢిల్లీలో వింటర్ సీజన్లో రానున్న దృష్ట్యా ఎంత మొత్తాన్ని ఫండ్గా రిలీజ్ చేశారు ఈ రాష్ట్రాల కోసం, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ కోసం అంటే 1700 కోట్ల రూపాయలు. అదొక్కటి చూడండి. సో ఇటీవల కాలంలో మనం పంజాబ్ గురించి కూడా చూసాం. పంజాబ్లో స్పెషల్ ఆఫీసర్ నియమించింది పంజాబ్ ప్రభుత్వం అని. అలా ప్యాడీ స్టబుల్ ఎవరైతే కాలుస్తారో వారిపైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో అని, ప్యాడీ స్టబుల్ నుండి కూడా విద్యుత్ని కనుగొనే ప్రయత్నాల గురించి మనం తరచూ చూస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు నా వ్యవసాయ సంబంధిత అంశాల్లో ఇంకొక అంశము కేరళకి సంబంధించిన అంశం. కేరళలోని పాలక్కడ్లో నిన్న
మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర సింగ్ తోమర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇటీవల హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు రాజీనామా చేసిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ కూడా ఇతనికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నరేంద్ర సింగ్ తోమర్ గారు కేరళలోని పాలక్కడ్ లో మెగా ఫుడ్ పార్క్ ని ప్రారంభించారు నిన్నటి రోజున. అండ్ భారతదేశంలో ఇది 20వ మెగా ఫుడ్, కేరళలో ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ ఓపెనింగ్ జరిగింది. సో కేరళలో ఇటీవల కాలంలో చాలా అంశాలు నిలుస్తున్నాయి, ముఖ్యంగా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో కూడా. త్రిశూర్ ప్రాంతంలో, త్రిశూర్ డిస్టిక్ లో ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా వార్తలు నిలిచింది 338 ఎకరాల్లో. సో దాంతో పాటు ఇది యాడ్ చేసుకోండి. అండ్ కేరళకు సంబంధించి ఇటీవల కాలంలో విద్యా సంబంధిత అంశాల విషయాల్లో చాలా వార్తలు నిలుస్తున్నాయి, ఆ అంశం ఒకటి చూసుకోండి. సో ఈ రోజు కేరళకు సంబంధించి పాలక్కడ్ అండ్ ఇటీవల కాలంలో మెగా ఫుడ్ పార్క్ జోరం ఫుడ్ పార్క్ గురించి కూడా ఒకసారి చూడండి. మిజోరాం సంబంధించి అప్పటి ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వారు హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు రిలీజ్ చేశారు, అదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక టాపిక్ వచ్చేసి రోదసికి సంబంధించి. సో నాసా ఈరోజు వార్తలో నిలిచింది, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా అంటే ఏంటి? భారతదేశంలో ఇస్రో ఏదైతే ఉంటుందో మన భారతదేశం తరపున రోదసి ప్రయోగాలు, అంతరిక్ష ప్రయోగాలు చేసే సంస్థ, అమెరికాకు సంబంధించిన సంస్థ నాసా. ఈ రోజున ఒక అత్యాధునిక డిజైన్తో ఒక టాయిలెట్ ని రూపొందించింది. టాయిలెట్ ఏంటి? టాయిలెట్ అంటే ఇప్పటి వరకు అంతరిక్ష కేంద్రం ఉంటుంది కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉంటుందో అందులో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల కోసం టాయిలెట్ సంబంధిత సమస్యలు ఉంటాయి. 1990s లో 1990 దశకంలో ఒక టాయిలెట్ డిజైన్ చేశారు, అది ఇప్పటి వరకు ఉపయోగపడుతుంది, అక్కడ స్పేస్ స్టేషన్ లో ఉపయోగపడుతుంది. కానీ ఈ టాయిలెట్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే విమెన్ కి అంత సూటబుల్ కాదు, మహిళలకి అంతగా ఇది సౌలభ్యంగా ఉండదు. సో అలాంటి టాయిలెట్ ప్లేస్ లో దాదాపు 10 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 1990s తర్వాత ఈ రోజున నాసా ఒక ప్రత్యేక డిజైన్ తో కూడుకున్న టాయిలెట్ ని రూపొందించడం జరిగింది. సో అలా ఈ టాయిలెట్ ని టైటానియం మిక్సింగ్ తో చేయడం జరిగింది. అలా దాదాపు 2.3 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ రోజున ఒక అత్యాధునిక టాయిలెట్ ని అమెరికా అంతరిక్ష పరిశోధన నుండి చేయబోతున్నారు. అలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించబోతున్నారు. ఇది ఒకటి కూడా వార్త నిలిచింది. అలా రానున్న రోజుల్లో నాసా మొట్టమొదటిసారి చంద్రునిపై మహిళలను కూడా మహిళా వ్యోమగాములను కూడా పంపించే ప్రయత్నాలు చేస్తుంది. అందులో కూడా ఇది అత్యాధునికంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక టాయిలెట్ ని రూపొందించడం జరిగింది. అలా టైటానియం మిక్సింగ్ తో చేయబడిన టాయిలెట్, ఈరోజు టాయిలెట్ యొక్క సౌకర్యం ఏంటంటే, ఎగ్జాంపుల్ రోదసి కానీ అంతరిక్ష కేంద్రంలో ఎలా ఉంటుందంటే వాటర్ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే వాటర్, బ్లూ ప్లానెట్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది భూమిపైన మాత్రమే ఉంటుంది. అలాంటిది అంతరిక్షంలో పోయిన కొద్ది మనకు వాటర్ ఉండదు. వాటర్ అవశేషాల కోసం ఇప్పటివరకు ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి వాటర్ స్కేర్సిటీని దృష్టిలో ఉంచుకొని ఈ టాయిలెట్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే రీసైకిల్ చేస్తుంది. ఏదైతే మానవ మూత్రం లాంటిది ఉంటుందో దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి తాగునీటి సౌకర్యంగా మారుస్తుంది. సో ఇలాంటి సౌకర్యాలు కానివ్వండి. అండ్ ఫ్లషింగ్ ఉంటుంది కదా, మనకి వాటర్ ఫ్లషింగ్ అంటాం టాయిలెట్లో, అలాంటి ఫ్లషింగ్ కూడా ఎయిర్ ఫ్లషింగ్ సౌకర్యాలతో తయారు చేయబడ్డ ఒక టాయిలెట్ ఈ రోజున వార్తలు నిలిచింది. నాసా ఒక కొత్త టాయిలెట్ ని రూపొందించి ఇప్పుడు మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించబోతోంది. ఇది ఒకటి కూడా జస్ట్ మిస్లీనియస్ ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాకూర్ హనీ. పాకూర్ హనీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నిన్నటి క్లాస్లో కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశాను నేను. ఏదైనా వస్తువు లేదా బొమ్మలైనా, జంతువులైనా, పెయింటింగ్స్ అయినా, వస్త్రాలైనా, వృక్షాలైనా ప్రత్యేకత సంతరించుకునేవి ఏవైతే ఉంటాయో వార్తల్లో నిలిస్తే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే అవి హైలైట్గా ఈరోజు ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు వాటి గురించి. నిన్నటి క్లాస్లో కూడా మనం కొన్ని బొమ్మల గురించి, అంతకుముందు కొన్ని వస్త్రాల గురించి, అంతకుముందు కొన్ని పెయింటింగ్స్ గురించి వార్తల్లో నిలుస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అదే కేటగిరీలో ఈరోజు వార్తల్లో నిలిచింది పాకూర్ హనీ. హనీ అంటే ఏంటి? ఒక తేనె, ఒక ప్రత్యేకత సంతరించుకున్న తేనె ఈరోజు వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచింది? అసలు ఇది తేనె ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ గిరిజన నాయకులు ఈ తేనెని కలెక్ట్ చేస్తారు, అదొకటి ఇంపార్టెంట్. సో పాకూర్ హనీ అనేది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. కేవలం జార్ఖండ్లో మాత్రమే దొరుకుతుంది. జార్ఖండ్లోని పాకూర్ అనే ప్రాంతంలో దొరుకుతుంది. పాకూర్. ఈ తేనెను ఎవరు కలెక్ట్ చేస్తారంటే ఎవరు పడితే వాళ్ళు కలెక్ట్ చేయరు.
ఈ తేనెను కలెక్ట్ చేసేవి 2 గిరిజన తెగలు మాత్రమే. ఆ 2 గిరిజన తెగల్లో ఒకటి సంతాళ్ళు, 2 పహాదియా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెగలకి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అడుగుతారు. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఈ కింద ఇవ్వబడిన తెగలు ఏ రాష్ట్రంలో ఉంటాయి, కొన్ని తెగల యొక్క లక్షణం ఏంటంటే ఒక రాష్ట్రంలోకి మాత్రమే పరిమితమై ఉంటాయి, కొన్ని తెగలు ఏంటంటే 2-3 రాష్ట్రాల్లో కూడా కనబడతారు. సో అలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజున సంతాళ్ళు మరియు పహాదియా తెగలు కలెక్ట్ చేసే తేనె పాకూర్ హనీ. ఈ పాకూర్ హనీకి సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, దీనికి ఆదరణ కల్పించే ఉద్దేశంతో ఇటీవల ఈ రోజున కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, అండ్ గుర్తుంచుకోండి ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చిన ఎప్పుడైనా కూడా కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వారు వార్తలు ఇస్తారు. ఇటీవల కాలంలో ట్రై ఫుడ్ సంబంధిత అంశాలను మనం చూసాము. ట్రైబల్ రిలేటెడ్ మార్కెటింగ్ అంశాలు కానివ్వండి, ఇలాంటి అంశాలు వార్తలు ఇస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వారు వార్తలు ఇచ్చినట్టే. సో కేంద్ర గిరిజన మంత్రి ప్రస్తుతం ఎవరు? గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా గారు. అర్జున్ ముండా. సో అర్జున్ ముండా గారు పాకూర్ హనీకి దేశవ్యాప్తంగా మరింత ఆదరణ పెంచాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆదరణ ఉంది. గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా చాలా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే అందులో కల్తీ ఉండదు, స్వచ్ఛంగా ఉంటాయి. సో అలాంటి ఐటమ్స్ కి మరింత దేశవ్యాప్త ఆదరణ, దేశవ్యాప్త మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి పాకూర్ హనీ లాంచింగ్ ప్రోగ్రామ్ ని చేశారు ఈ రోజున. సో పాకూర్ హనీని అధికారికంగా ప్రభుత్వం లాంచ్ చేసేసి అన్ని ప్రాంతాలకి కూడా అవైలబుల్ ఉండే విధంగా చేయడం జరిగింది. కానీ గిరిజన ప్రాంతాలకు సంబంధించినవి కాబట్టి వీటి విషయంలో లభ్యత అనేది పరిమితంగా ఉంటుంది. కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు ఆటోమేటిక్గా దానికి ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. సో పాకూర్ హనీ అనేది ఒక మల్టీ ఫ్లోరల్ తేనె. తేనెలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏ తేనె పడితే ఆ తేనె, అన్ని తేనెలు ఒకటి కాదు. సో అందులో విస్కాసిటీ ఆధారంగా కానివ్వండి, మనకు తేనెను వేడి చేసి చూస్తే కూడా దాని లక్షణాలు తెలుస్తాయి. సో అలా తేనెలో మల్టీ ఫ్లోరల్ హనీ అడ్వాన్స్గా ఉంటుంది. సో మల్టీ ఫ్లోరల్ హనీ, ఈ తేనె యొక్క స్పెషాలిటీ ఏంటంటే మరింత యాంటీ ఆక్సిడెంటల్ ప్రాపర్టీస్ ఉంటాయి. తేనె యొక్క ప్రత్యేకతనే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. అలాంటిది ఈ తేనెలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మరింత ఎక్కువగా ఉంటాయి మరియు యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా విశిష్టంగా ఉండే ఈ తేనె ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో అద్భుతమైన ఔషధంలో కూడా పనిచేస్తుందని చెప్పేసి ఒకటి వార్తలు నిలిచింది. పాకూర్ హనీ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ గిరిజన సంబంధిత అంశము చూడండి. సో అలా పాకూర్ హనీ అనేది ఈరోజు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వారి పరిధి నుండి వార్తల్లో నిలిచింది. సో ఈ లాక్డౌన్ కాలంలో, కరోనా పరిస్థితుల కాలంలో కూడా వార్తలు నిలిచిన తెగల గురించి చూడండి. కత్కారీల గురించి చెప్పాను నేను. గిలాయ్, కటేచు అంటే ఏంటి, ఏ రకంగా ఈ లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వారి యొక్క ఔషధ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం ద్వారా అమ్మిన వారు ఎవరు అంటారు. సో కత్కారీలు ఏ రాష్ట్రంలో ఉంటారంటారు. సో ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ మన క్లాసులో ఎప్పుడు వార్తలు ఇచ్చినా కూడా మనం కవర్ చేసుకుంటాం. సో ఈ రోజున పహాదియా మరియు సంతాలకు సంబంధించిన పాకూర్ హనీ వార్తలు నిలిచింది. అండ్ సెకండ్ అంశం, ఈ రోజు ఇంకొక అంశం, ఎన్సీఆర్బీ రిపోర్ట్. తరచూ ఎన్సీఆర్బీ గురించి మనం చర్చించుకుంటున్నాం. 1986 సంవత్సరంలో ఏర్పడింది. ఇటీవల కాలంలో ఎన్సీఆర్బీకి సంబంధించి దాని యొక్క పేరును కూడా కేంద్ర ప్రభుత్వం మార్చింది, రాష్ట్రీయ అపరాధ్ రికార్డ్స్ బ్యూరో అని. లాస్ట్ ఒక 10-15 డేస్లో ఎన్సీఆర్బీ నివేదికలు దాదాపు 4-5 టైమ్స్ మనం చర్చించుకున్నాం. ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఒక రోజు రైతు ఆత్మహత్యలకు సంబంధించిన అంశాన్ని చర్చించుకున్నాం. రైతు ఆత్మహత్యలు అంటే ఏంటి, ఈ రోజు రైతు ఆత్మహత్యల విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రాలు ఏవి, మహారాష్ట్ర ఏ ప్లేస్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో ఏ ప్లేస్ లో ఉంది, తెలంగాణ ఏ ప్లేస్ లో ఉందని. ఒక రోజు అంశం వచ్చేసి రోజువారీ కూలీలు ఆత్మహత్యల పరంగా ఏ స్టేట్ టాప్ లో ఉంది అని. ఒక రోజు నిరుద్యోగుల సంబంధిత అంశం విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది అని. ఒక రోజు వచ్చేసి ఆత్మహత్యల విషయంలో ఏ రాష్ట్రం టాప్ ప్లేస్ లో ఉంది అని. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తరచూ చర్చించుకుంటున్నాం ఎన్సీఆర్బీకి సంబంధించి. నిన్నటి క్లాస్లో కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఒకటి చూసాము, ఎస్సీ ఎస్టీ సంబంధిత అంశం విషయంలో. ఎస్సీ ఎస్టీపై దాడుల విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం యూపీ అని చెప్పాను. ఎస్టీలపై దాడుల విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సో అలా ఎస్సీల విషయంలో వేరు, ఎస్టీల విషయంలో వేరు, యూపీ, మధ్యప్రదేశ్. మరియు రేపుల పరంగా ఏ రాష్ట్రంలో ఎస్సీల పైన అత్యధిక రేపులు జరుగుతున్నాయని. ఇలాంటి అన్ని అంశాలు నిన్న క్లాస్లో చర్చించుకున్నాం. ఈ రోజున మిస్లేనియస్ అంశాలు అన్ని కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అలా ఎన్సీఆర్బీ రిపోర్ట్ లో ఈ రోజు వచ్చిన అంశాలు ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఘర్షణలు, సమస్యల పరంగా ఏ రాష్ట్రం టాప్ లో ఉంది అని చెప్పేసి ఒక అంశం వార్తలు ఇచ్చింది. అందులో ఫస్ట్ పరిశ్రమల సంబంధిత సమస్యల విషయంలో, పారిశ్రామిక సమస్యలు మరియు పరిశ్రమల సంబంధిత అంశాల విషయంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏది అంటారు. అంటే పారిశ్రామిక సమస్యలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రం ఏంటి? తెలంగాణ. ఈ పేర్లు గుర్తుంచుకోండి, టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రాలు. అండ్ సెకండ్, విద్యార్థి సంబంధిత సమస్యల విషయంలో అత్యధికంగా విద్యార్థి సమస్యలు చూస్తున్న రాష్ట్రము లేదా విద్యార్థి సమస్యలపై కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏది అంటారు. ఎన్సీఆర్బీ క్రైమ్స్ అని చెప్తున్నాం కదా, అలా విద్యార్థి సంబంధిత క్రైమ్స్ ని ఎక్కువగా చూస్తున్న రాష్ట్రం ఏది అంటే కేరళ.
అండ్ నెక్స్ట్ రాజకీయ సంబంధిత సమస్యలు మరియు రాజకీయ పరంగా ఏర్పడుతున్న సమస్యల ద్వారా ఏర్పడుతున్న కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల విషయంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయి అంటే ఇది కూడా కేరళ. అండ్ నెక్స్ట్ ఓబీసీ, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, నిన్నటి పాయింట్కి యాడ్ చేసుకోండి. ఎస్సీల విషయంలో అత్యధిక దాడులు జరుగుతున్న రాష్ట్రం యూపీ, ఎస్టీల విషయంలో అత్యధిక దాడులు జరుగుతున్న రాష్ట్రం మనకి మధ్యప్రదేశ్. ఓబీసీల పరంగా అత్యధిక దాడులు జరుగుతున్న రాష్ట్రం ఏది అంటారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓబీసీ విషయంలో అత్యధిక దాడులు దేశంలో తెలంగాణ. అంటే తెలంగాణలో ఓబీసీ సంబంధిత కేసుల విషయంలో సమస్యల పైన ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆహార సంబంధిత సమస్యలపై ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, ఫుడ్ అడల్ట్రేషన్ కానీ, అడల్ట్రేషన్ అంటే ఏంటి? ఒక వస్తువుకు వేరే వస్తువుని యాడ్ చేసి కల్తీ చేస్తారు అన్నట్టు, కల్తీని అడల్ట్రేషన్ అంటాము. సో అలా అడల్ట్రేషన్, ఫుడ్ సంబంధిత, ఆహార సంబంధిత సమస్యలు, ఆహార కల్తీ సమస్యలపై ఎక్కువ కేసులు ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్. సో మానసిక ఆరోగ్య చట్టం 1987 కింద అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏది అంటారు? తెలంగాణ. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1986 ఆధారంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏది అంటారు? తెలంగాణ. ఐటీ సంబంధిత అంశాల విషయంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏది అంటారు? ఆయన గుర్తుంచుకొని, భారతదేశంలో ఐటీ రంగం అంటేనే టాప్ ప్లేస్లో ఉండేది బెంగళూరు. బెంగళూరుని మనం సిలికాన్ సిటీ అంటాము, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా. సో బెంగళూరులో ఐటీ చాలా వరకు కేంద్రీకృతమవుతుంది. ఈజీ గుర్తుంచుకోండి. సో బెంగళూరు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటకలో. సో కర్ణాటకలో ఐటీ సంబంధిత సమస్యలపై ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి కర్ణాటకలో. అండ్ నెక్స్ట్ వృద్ధులు మరియు సీనియర్ సిటిజన్లకు సంబంధించి వారి సమస్యలపై ఎక్కువగా కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏది అంటారు? తెలంగాణ. సో ఇవన్నీ ఇప్పుడు రాసిన రాష్ట్రాలు, ఈ కన్సర్న్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో ఆయా సంబంధిత అంశాల విషయంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్బి రిపోర్ట్. అండ్ నెక్స్ట్ ఈరోజు హైపర్ లూప్ వార్తలో నిలిచింది. హైపర్ లూప్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. సో ఒకసారి మిస్లేనియస్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి, కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేంద్ర స్థాయిలో తీసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరిధిలో గ్రేడ్ సి, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్స్ అనే ఎగ్జామ్ కానీ, లేదంటే చిన్న ఎల్డీసీ ఎగ్జామ్స్ కానివ్వండి, మల్టీ టాస్క్ స్టాఫ్ ఉంటారు కదా, అలాంటి ఎగ్జామ్స్లో వచ్చిన బిట్ ఏంటంటే కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటారు. డైరెక్ట్ బిట్. సో ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా, పోర్టుల విషయంలో కూడా అది ఎక్కడ ఉంటుంది, ఆ పేరు మీద అడుగుతున్నారు ప్రశ్నలు. సో కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటిది? బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్ కంపేగౌడ ఎయిర్పోర్ట్. ఆ కంపేగౌడ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి మరియు వింటేజ్ హైపర్ లూప్ లిమిటెడ్ సంస్థ, వింటేజ్ హైపర్ లూప్ లిమిటెడ్ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది, న్యూయార్క్ కేంద్రంగా. సో ఈ రెండు సంస్థల మధ్యలో కుదిరిన ఒక ఒప్పందం MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కూడా ఒక హైపర్ లూప్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను చేపట్టాలి. హైపర్ లూప్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రాఫిక్ సంబంధిత సమస్యలు. అండ్ గుర్తుంచుకోండి, ఎవరైనా బెంగళూరు కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక పోయి ఉంటే, బెంగళూరు నుండి కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోవాలంటే చాలా సమయం పడుతుంది. కారణం ఏంటంటే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ. ఆ ట్రాఫిక్లో వెహికల్ వెళ్ళడం కానివ్వండి, ఎలా పోయినా కూడా మనకు మినిమం 1 అవర్ నుండి 2 అవర్స్ పడుతుంది. సో అలాంటి ట్రాఫిక్ సంబంధిత సమస్యలను ఓవర్కమ్ చేస్తూ హైపర్ లూప్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ ప్రాజెక్ట్ విషయంలో ఈ రెండు సంస్థల విషయంలో ఒక ఒప్పందం జరిగింది. హైపర్ లూప్ అంటే ఏంటి? పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి కానీ, లేకపోతే భూమి లోపల కానివ్వండి, అండర్ గ్రౌండ్ లో కానివ్వండి, ఒక పైపు లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. లూప్ అంటున్నాం కదా, పైప్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఫాస్ట్ గా ప్రయాణించి ఒక బుల్లెట్ ట్రైన్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. అలా ట్రాఫిక్ సంబంధిత సమస్యలు ఉండవు, గమ్యానికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా చేరుకోవచ్చు. అలాంటిది కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరు సిటీ సెంటర్ వరకు వెళ్ళడానికి ఈరోజు ట్రాఫిక్ సంబంధిత సమస్యలను ఓవర్కమ్ చేయడము మరియు హైపర్ లూప్ టెక్నాలజీని ఇండియాలో ప్రయోగించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి హైపర్ లూప్
సర్వేలెన్స్ చేయడం. అంటే సర్వేలెన్స్ అంటే సర్వే చేశారు, ఆ ప్రాంతంలో ఏ ప్రాంతం అనువుగా ఉంటుంది, ఏ ప్రాంతం నుండి ఈ హైపర్ లూప్ టెక్నాలజీ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి. సో అలా హైపర్ లూప్ టెక్నాలజీ విషయంలో ఈ రోజున ఒక నిర్మాణం, ఒక రైల్వే లాంటి నిర్మాణం మెట్రో కంటే ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి హైపర్ లూప్ నిర్మాణానికి ఈరోజు 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో వింటేజ్ హైపర్ లూప్ టెక్నాలజీ మరియు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థకి మధ్యలో, ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ట్రాఫిక్ సంబంధ సమస్యలు అన్నాను కాబట్టి ఈరోజు మిస్లేనియస్ పాయింట్స్, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అవసరం లేదు. కాకపోతే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము పతశ్రీ, పత అంటే ఏంటి, రోడ్డు, పతశ్రీ అభిజాన్ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. పతశ్రీ అభిజాన్ ప్రోగ్రామ్ ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు పతశ్రీ అభిజాన్ కార్యక్రమం చేపట్టింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని దాదాపు 12,000 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాల్లో రోడ్ రిపేర్ కార్యక్రమాలను చేపట్టడం. సో రోడ్ రిపేరింగ్ ఈరోజు చాలా ప్రాంతాల్లో చూస్తాం మనం, వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు మొత్తం ధ్వంసం అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, ఎండాకాలం కంటే కూడా వర్షాకాలంలో రోడ్లు ఎక్కువ ధ్వంసం అవుతాయి. సో గుంతలు ఏర్పడడం కానివ్వండి, సో రోడ్డు పైన ట్రాఫిక్ సంబంధిత సమస్యలు ఎక్కువ గుంతలు ఏర్పడము, లేదా పైన ఉన్న డాంబర్ ఏదైతే ఉంటుందో అదంతా లేచిపోవడం కానివ్వండి, ఇలాంటి అంశాల విషయంలో రోడ్లు చాలా వరకు ధ్వంసం అవుతాయి. సో అలా రోడ్డు రిపేర్ కార్యక్రమాలు ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని 12,000 కిలోమీటర్ల పొడవైన రోడ్ల పైన ఈరోజు 7,000 స్ట్రెచెస్ ఏర్పాటు చేయాలి. స్ట్రెచెస్ అంటే ఏంటంటే రోడ్డు రిపేర్ కార్యక్రమాలను చేపట్టే ఉద్దేశంతో పతశ్రీ అభిజాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. పత్త అంటే ఏంటి, పథం, మార్గం, రోడ్. సో శ్రీ అంటే రిపేర్, అభిజాన్ కార్యక్రమం. సో పతశ్రీ అభిజాన్ కార్యక్రమం దేనికోసం ఉద్దేశించబడింది, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? రోడ్డు రిపేర్ కార్యక్రమం పతశ్రీ అభిజాన్. అలా రాష్ట్రంలోని 12,000 కిలోమీటర్ల పొడవైన రోడ్డు పైన రోడ్డు రిపేర్ కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది. అండ్ నెక్స్ట్, రోడ్డు గురించి సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు ఇంకొక అంశం అదేంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు తరచూ మనం చూస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఆఫ్టర్ 370 ఆర్టికల్ రిపీల్, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఆర్టికల్ 370ని రాజ్యాంగం నుండి తొలగించిన తర్వాత, తొలగించక ముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, టూరిజం సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ల సంబంధిత అంశం ఏంటంటే మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ అని చెప్పేసి జీసీ ముర్ము గారు, ప్రస్తుతం కాగున్నారు కదా, జీసీ ముర్ము గారు జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నప్పుడు మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం గురించి చెప్పాను. సో అలాంటి అభివృద్ధి కార్యక్రమమే ఈరోజు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు జమ్మూ కాశ్మీర్లో దాదాపు 23 బ్రిడ్జులు మరియు రోడ్డు సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బ్రిడ్జులు మరియు రోడ్డు మనకి జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు బ్రిడ్జులు, రైల్వే బ్రిడ్జులకు వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో అంజికాడ్ బ్రిడ్జ్ అని అటువంటి చాలా అంశాలు చూసాం మనం. సో ఎందుకు అంటే అక్కడ చాలా వరకు నది ఆధారితంగా ఉంటాయి, చిన్న చిన్న రివర్స్ ఉంటాయి, వాటిపైన బ్రిడ్జ్ల నిర్మాణం కానివ్వండి, చిన్న చిన్న ఫ్లైఓవర్స్ అలాంటివి ఉంటాయి. సో అలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసము దాదాపు 53 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. అండ్ ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ ప్రాంతాల్లో జరగబోతున్నాయి, ఆ ప్రాంతాల పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే తరచూ మనం ఈ ప్రాంతాల గురించి ఇటీవల కాలంలో రైల్వే విషయాలు కానివ్వండి చాలా అంశాల విషయాలు చర్చించుకున్నాం. 1 ఉదంపూర్, 2 బారాముల్లా, 3 రియాసీ, దీని గురించి చెప్పాను ఇటీవల కాలంలో 1 month బ్యాక్. అండ్ లాస్ట్ దోడి. ఈ 4 ప్రాంతాల్లో కూడా బ్రిడ్జ్లు మరియు రోడ్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసము ప్రత్యేక ప్యాకేజీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ నార్త్ స్టేట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, ప్రస్తుతం ఎవరు, జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. సో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది, వర్చువల్గా జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు యుఎస్కి సంబంధించిన ఒక అంశం, యుఎస్ఎయిడ్ మళ్ళీ వార్తలు నిలిచింది. మళ్ళీ అంటే దీని గురించి మనం క్రితం క్లాస్లో చూసాము. యుఎస్ఎయిడ్ ఫుల్ ఫామ్ ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏడ్ వార్తలు నిలిచింది. ఎందుకు అంటే భారతదేశంలో ఒక ఫౌండేషన్, ఒక సంస్థకి, రివైవ్ అలయన్స్ పరిధిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా కరోనా పరిస్థితుల కాలం తర్వాత లాక్డౌన్ కాలము, ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా క్షీణించిపోయింది. బోత్ ఫార్మల్ సెక్టర్ అయినా, ఎకానమీలో ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్ మనకు తెలుసుదా, ఫార్మల్ సెక్టర్ అయినా ఇన్ఫార్మల్ సెక్టర్ అయినా, ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఫార్మల్ సెక్టరే దాదాపు విపరీతమైన ఆర్థిక నష్టాలను చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇన్ఫార్మల్ సెక్టర్ అయితే దాదాపు కనుమరుగైపోతుంది. అలాంటి ఇన్ఫార్మల్ సెక్టార్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో యుఎస్ఏడ్ రివైవ్ అలయన్స్ పరిధిలో ఈరోజు దాదాపు $1.9 మిలియన్ ని రివైవ్ అలయన్స్ పరిధిలో భారతదేశంలో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళల అభివృద్ధి కార్యక్రమాల కోసము, ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్న వారి కోసము ఈరోజు ఒక కోవిడ్ రిలీఫ్ ఫండ్ గా రిలీజ్ చేసింది. సో ఇటీవల యుఎస్ఏడ్ ఇన్ఫార్మల్ సెక్టార్ కోసము, మహిళల కోసం ప్రత్యేకించి ఎంత మొత్తం ఆర్థిక నిధులను సహాయం చేసింది అంటే దాదాపు $1.9 మిలియన్. భారతదేశ కరెన్సీలు ఎంత అంటే 14 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ ఇంచుమించు. సో యాక్యురేట్ కాదు, అరౌండ్ 14 to 15 lakhs భారతదేశానికి ఇవ్వడం జరిగింది. భారతదేశానికి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో ఫౌండేషన్ పరిధిలో ఇన్ఫార్మల్ సెక్టార్ వరకు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మహిళలకు మరింత చేయూతనిచ్చే ఉద్దేశంతో చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం నిర్మాణ్ శ్రీ ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పాను. నిర్మాణ రంగంలో మహిళలకు నైపుణ్య అభివృద్ధి పథకాల కోసం కూడా ఫారెన్ నుండి ఎలాంటి నిధులను మనం పొందామని చెప్పేసి అలాంటివన్నీ కూడా మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మనం చర్చించుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం. సో ఈరోజు ఉమాంగ్ యాప్ మరియు కృతజ్ఞత అనే పోర్టల్ వార్తలు నిలిచాయి. సో ముందుగా కృతజ్ఞత పోర్టల్. ఇటీవల అస్సాం గురించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. అస్సాంకి సంబంధించి పర్యావరణ సంబంధిత అంశాలు, వ్యవసాయ సంబంధిత అంశాలు, సో చాలా అంశాలు చూసాము. ఈ రోజున అస్సాంకి సంబంధించి పెన్షన్ విధానాన్ని మరింత సులభతరం చేయడం. పెన్షన్ ఈరోజు చాలా మంది పెన్షన్ పై ఆధారపడేవారు ఉంటారు. సో అలా అస్సాం ప్రభుత్వం, ప్రస్తుతం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు అస్సాం రాష్ట్రంలో పెన్షన్ పై ఆధారపడే వారి కోసం ఆన్లైన్ పెన్షన్ విధానం మరియు పెన్షన్ లో సంస్కరణలు తీసుకొస్తూ కృతజ్ఞత అనే ఒక పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. సో కృతజ్ఞత పోర్టల్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రారంభించారు ఇటీవల అంటే అస్సాం, సర్బానంద సోనోవాల్. సో ఇందులో భాగంగా పెన్షన్ కి సంబంధించి ఏ రకంగా అంటే ఆన్లైన్ విధానంలో సులభతరంగా పెన్షన్ సంబంధిత ప్రక్రియను చేపట్టే ఉద్దేశంతో ఒకటి వార్తలు ఇచ్చింది. సో కృతజ్ఞత ఎవరి కోసం, పెన్షన్ సంబంధించి గుర్తుంచుకోండి. సర్బానంద సోనోవాల్ గారు ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఉమాంగ్ అనే ఒక యాప్ కూడా వార్తలు ఇచ్చింది. సో యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ జనరేషన్. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ జనరేషన్, ఉమాంగ్ ఫుల్ ఫామ్, యాక్రోనిమ్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇది ఒకటి అడుగుతారు. దేనికి సంబంధించింది అంటే ఈపీఎఫ్ఓకి సంబంధించింది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈరోజు ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రతి ఎంప్లాయీకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూస్తాం ఒక సంస్థకు వెళ్ళినా కూడా ఈపీఎఫ్ఓ పరిధిలో మనం ఏ రకంగా ప్రావిడెంట్ ఫండ్ ని జమ చేస్తామని చెప్పేసి. సో అలాంటి ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి సర్టిఫికేట్స్ కానివ్వండి, ఆన్లైన్ సబ్మిషన్స్ కానివ్వండి, ఈపీఎఫ్ఓ నుండి వచ్చే అన్ని రకాల సౌకర్యాలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఉమాంగ్ యాప్ ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఉమాంగ్ యాప్ ఎవరి కోసం అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కోసము. సో దీనికోసం ఉద్దేశించబడిన ఉమాంగ్ యాప్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యూ గవర్నెన్స్ ప్రోగ్రామ్. ఇటీవల కాలం మనం చూస్తున్నాం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ విధానంలో ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. సో అందులో భాగంగా ఈరోజు ఉమాంగ్ యాప్ కూడా లింక్ చేసుకోండి. దేనికి సంబంధించిన అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత అంశాల గురించి టేక్అవుట్ చేసే ఉద్దేశము ఈరోజు ఆన్లైన్ విధానం తీసుకొచ్చేది ఉమాంగ్ యాప్. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, అక్విజిషన్ కౌన్సిల్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ.
సో ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అవన్నీ మనం చూస్తున్నాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏంటంటే దాని గ్రాంట్స్ ఆధారంగానే ఈ రోజు రక్షణ సంబంధిత సామగ్రిని ఎంత మొత్తంలో కొనాలి, ఏ రకమైన నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఉంటుందని మనం చర్చించుకున్నాం. ఈ రోజున అక్విజిషన్ కౌన్సిల్ ఆఫ్ డిఫెన్స్ దాదాపు 409 కోట్ల రూపాయలతో మల్టీమోడ్ గ్రెనేడ్స్ కొనుగోలు ప్రక్రియ, తయారీ ప్రక్రియకు ముందుకు వచ్చాయి. సో గ్రెనేడ్ అంటే మనకు తెలుసు కదా, గ్రెనేడ్స్ అంటే ఏంటంటే చేతి బాంబులు అంటాము. చేతిలో ఒక బాంబు ఉంటుంది, పిన్నిస్ తీసేసి వేస్తారు కదా, అలాంటి వాటిని గ్రెనేడ్స్ ఏవైతే ఉంటాయో అడ్వాన్స్డ్ గ్రెనేడ్స్ అందుకోసం 409 కోట్ల రూపాయలు కేటాయించాయి. అందులో భాగంగా దాదాపు 10 లక్షల గ్రెనేడ్స్ ని ఈరోజు కొనుగోలు చేసేసి రక్షణ రంగానికి ఇవ్వాలి, సైన్యానికి ఇవ్వాలి. ఎందుకంటే యుద్ధ సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్ దాదాపు 10 లక్షల మల్టీమోడ్ గ్రెనేడ్స్ అంటే ఏంటంటే అంతకుముందు ఉన్న కన్వెన్షనల్ గ్రెనేడ్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే కూడా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. దాని యొక్క కెపాసిటీ కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా. ఇందుకోసము ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు, డిఆర్డిఓ సంస్థ పరిధిలో. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనేది నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. వీరు తయారు చేయాలి ఏంటి, ఆ మల్టీమోడ్ గ్రానైట్స్ విషయంలో వాటి తయారు చేయడానికి వారి కోసం ఈ నిధులను కేటాయించారు. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనేది ఈరోజు భారతదేశంలో మందుగుండు సామాగ్రి కానివ్వండి, రక్షణ సంబంధిత అంశాల విషయంలో తరచూ వార్తలు ఇస్తుంది. నాగ్పూర్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో రక్షణ సంబంధిత అంశాల విషయంలో చూసే సంస్థ. మరియు టర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిధిలో దీని యొక్క డిజైనింగ్ అనేది జరిగింది. టర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ TBRL అంటారు. ఇదేంటంటే డిఆర్డిఓ అనుబంధ సంస్థ. ఈ డిజైన్ చేసిన ఆధారంగానే, వేరే డిజైనింగ్ ఆధారంగానే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వారు గ్రానైట్స్ ని తయారు చేస్తారు. సో వీరు ఏ రకంగా ఉండాలి, ఆ గ్రానైట్స్ యొక్క కెపాసిటీ ఏ రకంగా ఉండాలి, ఆ మల్టీమోడ్ గ్రానైట్ ఏ రకంగా పనిచేయాలని చెప్పేసి వీరి డిజైనింగ్ ఆధారంగానే TBRL ఆధారంగానే ఈరోజు ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ EEL సంస్థ వారు ఈ గ్రానైట్స్ ని తయారు చేస్తారు. ఇది ఒకటి కూడా జస్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే రక్షణ సంబంధిత అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మనం ఇటీవల కాలంలో చూసాం, మనం చాలా వరకు అభ్యాస్ కానివ్వండి, లేకపోతే ఇటీవల కాలంలో లేజర్ గైడెడ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ అని నిన్నటి రోజున కూడా ఒడిశాలోని చాందీపూర్ బాలాసోర్ అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుండి అర్జున్ ట్యాంక్ నుండి లేజర్ గైడెడ్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ మళ్ళీ ప్రయోగం చేశారు. సో రక్షణ సంబంధిత అంశాల విషయంలో ఈ మిసైల్ ప్రయోగం ఎక్కడ చేశారు అని చెప్పేసి అవన్నీ చూడండి. బట్ ఎక్కడి నుండి చేశారంటే ఒడిషా, గుర్తుంచుకోండి. ఒడిషాలోని వీలర్ ఐలాండ్ లేదా అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంటారు. చాందీపూర్ డిస్టిక్ బాలాసోర్ ప్రాంతం నుండి ఎక్కువగా ఈ క్షిపణి ప్రయోగాలు చేస్తారు. సో ఏ క్షిపణి ప్రయోగం కూడా అదే కనబడుతుంది మనకు. అదే రోజెస్లోకి పంపే రాకెట్స్ ఉంటాయి కదా, రాకెట్ ప్రయోగం అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఇస్రో, షార్. సో నెల్లూరు శ్రీహరికోట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నుండి మనం రాకెట్ లాంచ్ చేయకూడదు. ఎక్కడ తయారైనా కూడా కేవలం మనం ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని శ్రీహరికోట నుండే లాంచ్ చేయాలి. దానికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతం అని, మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ కానివ్వండి, ఇలాంటి ఎస్కేప్ వెలాసిటీ సంబంధిత అంశాలు కానివ్వండి, ఇలాంటి అంశాల ద్వారా రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. కానీ ఏ రాష్ట్రానికి ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే జాగ్రఫికల్ ఫీచర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. కాకపోతే ఇటీవల కాలంలో ఇస్రో పరిధిలోని ఒక సర్వే చేశారు టీము. సో మనకి తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర్ పట్నం వద్ద సెకండ్ లాంచ్ ప్యాడ్ ఇస్రో ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మరి చూడండి, నెల్లూరు దాటిందంటే మనకు ఆటోమేటిక్గా తమిళనాడే. సో తమిళనాడు ప్రాంతంలో కూడా మరొక లాంచ్ ప్యాడ్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. అదొకటి కూడా మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. సో దాన్ని లింక్ చేసుకోండి. సో క్షిపణి ప్రయోగాలంటే ఒడిషా గుర్తుంచుకోండి. రోదస్ రాకెట్ ప్రయోగాలంటే నెల్లూరు శ్రీహరికోట గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో రుణాలకు సంబంధించిన అంశము ఇండియన్ బ్యాంక్ గురించి కూడా మనం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఏంటంటే ఇటీవల పేపర్లెస్ ఎకానమీని ప్రోత్సహించే ఉద్దేశంతో డిజిటల్ అనే అంశం ఆధారంగా టోటల్ కూడా డిజిటలైజ్ చేశారు. ఇండియన్ బ్యాంక్ పరిధిలో IBE నోట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా ఇండు గురు ద్వారా ఆ సంస్థ పరిధిలో పనిచేసే బ్యాంకు ఉద్యోగులందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు అన్నాను. ఈరోజు ఇండియన్ బ్యాంక్ తమిళనాడులోని ఫిషర్మెన్ ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో, ఫిషర్మెన్ అంటే మత్స్యకారులు, వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఫిషర్మెన్ కి దాదాపు 2 లక్షల రూపాయల
రుణాలను కూడా కల్పిస్తాము 7% ఇంట్రెస్ట్తో అని చెప్పడం జరిగింది. సో అలా అన్ని బ్యాంకులు కూడా ఫిషర్మెన్లకి ఈరోజు రుణాలు ఇవ్వరు. సో అలా కిసాన్ క్రెడిట్ వ్యవసాయంలో ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో ఈరోజు మత్స్యకారులకు కూడా పొడిగిస్తూ ఇండియన్ బ్యాంక్ తమిళనాడు సంబంధించిన ఫిషర్మెన్లు ఆదుకునే ఉద్దేశంతో రుణాలను ఇస్తున్నట్టే చెప్పారు. ఇండియన్ బ్యాంక్ సంబంధించి ఒక మిస్లైన్ బ్యాంకింగ్ లో పనికి వస్తుంది బిట్. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు మరియు వార్తల్లో వ్యక్తులకి సంబంధించిన అంశాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 2 అంశాలు వార్తలు నిలిచాయి. సో నిన్నటి రోజున అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న గిరిజనులను గుర్తిస్తూ దాదాపు 1,53,000 మంది గిరిజనులకు ఆ రాష్ట్రంలోని 3 లక్షల ఎకరాల భూములపై హక్కులను కల్పిస్తూ భూపట్టా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా రాష్ట్రంలోని 3 లక్షల ఎకరాలను ఒక్కొక్క గిరిజనుని గుర్తిస్తూ దాదాపు 1,53,000 మంది గిరిజనులకు భూములపై హక్కులను కల్పిస్తూ భూపట్టా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి సంబంధించి గిరిజనుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిపుత్రులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా కూడా రైతుకి సకాలంలో ఆర్థిక పరమైన సాయం చేశారనుకోండి, ఖచ్చితంగా ఆ దేశం అభివృద్ధి పైపు పయనిస్తుంది. అందులో భాగంగా ఈరోజు రైతుకి సకాలంలో అంటే ఏంటి, రైతు పంట వేసే ముందు పెట్టుబడి సాయం కావాలి. ఆ పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో రైతు పెట్టుబడి కింద ఆర్థిక సాయం చేస్తుంది. ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. సో దేశంలోని రైతులకి రైతు పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో అమలు చేస్తుందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఎగ్జాంపుల్, తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రైతు బంధు. ఒడిషా, మోస్ట్ ఇంపార్టెంట్, ఒడిషా గురించి తరచూ అడుగుతున్నాడు. కాలియా పథకం ఏ రాష్ట్రంలో రైతు పెట్టుబడి సాయం కింద అమలవుతోంది, కాలియా పేరుతో అంటారు. సో కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్ కాలియా ప్రోగ్రామ్ ఒడిషా రైతుల కోసం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం ఇస్తోంది. సో అలాంటి పథకం కానివ్వండి. మరియు ఛత్తీస్గఢ్ సంబంధించి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన. ఛత్తీస్గఢ్లో ఏ ప్రభుత్వ పథకమైనా కూడా కాంగ్రెస్ లోని కీలక వ్యక్తుల పేరుతో ప్రారంభమవుతాయి. సో అలా ఒడిషాలో రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పేరుతో రైతులకి పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం ఇస్తుంది. సో అందులో భాగంగా తెలుగు రాష్ట్రమైన మన ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుంది. సో ఈ రోజున గిరిపుత్రులకి భూ హక్కులపై పట్టాలు ఇస్తూ భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది కదా. అందులో భాగంగా పట్టాలు పొందిన గిరిజన రైతులు ఎవరైతే ఉంటారో వారిని కూడా రైతు భరోసా ప్రోగ్రామ్ లో చేరుస్తూ ప్రయాణం 13,500 రూపీస్ రైతులకి పెట్టుబడి సాయం, గిరిజన రైతులకి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అలా గిరిజనులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలోని గిరిజన రైతులందరికీ కూడా ఈరోజు భూ హక్కు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు పాడేరులో గిరిజనుల కోసం ప్రత్యేకంగా 500 కోట్ల రూపాయలతో గిరిజన వైద్యశాలను కూడా నిర్మిస్తోంది ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ విజయనగరం జిల్లా కురుపాం ప్రాంతంలో 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలా గిరిజనులకి భూమి హక్కులపై పట్టాలను పంపిణీ చేయడము, మరియు రైతు భరోసా పథకాన్ని అమలు చేయడము, మరియు వారి కోసం ప్రత్యేకంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయడము. సో పాడేరు అనే ప్రాంతంలో మరి కురుపాం అనే ప్రాంతంలో ఈరోజు గిరిజన ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం, మరియు అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఈరోజు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా గిరిజనులను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అలా అక్టోబర్ 2 రోజున ఈ అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే స్వచ్ఛ భారత్ పురస్కారాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, స్వచ్ఛ భారత్ కి సంబంధించి ఎగ్జామినేషన్ లో అడిగే బిట్ ఒకటే అడుగుతారు. స్వచ్ఛ సర్వే అని చెప్పేసి మనం ఇందోర్ ప్రాంతం గురించి, అందులో
ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 సిటీల గురించి, విజయవాడ కానీ విశాఖపట్నం గురించి కానీ చర్చించుకున్నాం కదా, ఆ అవార్డ్స్ గురించి చూడండి సరిపోతుంది. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అవార్డుల గురించి. సో తరచూ గ్రామీణ ప్రాంతాల అవార్డు అవి కనబడుతూ ఉంటాయి, బట్ ఇంపార్టెంటే, బట్ అవి నెంబర్ 1లో చూసుకోండి. ప్రయారిటీ ఎక్కువగా స్వచ్ఛ సర్వేక్షణ సర్వేకి ఇవ్వండి. ఈరోజు స్వచ్ఛ భారత్ సంబంధించి గ్రామీణ పురస్కారాలు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతికి సంబంధించి గ్రామీణ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గాంధీజీ గారు చెప్పిన కొన్ని అంశాలు ఏంటంటే, ఈరోజు దేశం గ్రామాల్లో నివసిస్తుంది, గ్రామాలే దేశానికి వెన్నెముక పట్టుకొమ్మలు అని చెప్పేసి చాలా పదాలు చెప్పడం జరిగింది. సో అలాంటి గాంధీ జయంతి రోజున గ్రామీణ పురస్కారాలు గ్రామీణ రంగానికి సంబంధించి ఈ రోజున స్వచ్ఛ భారత్ అవార్డులు కూడా వార్తలు నిలిచాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి 3 కేటగిరీస్లో అవార్డులు పొందాయి. అదొకటి ఏంటంటే, ఫస్ట్ స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ, ఈ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా 2వ ప్లేస్లో స్థానం పొందింది. అండ్ సెకండ్ సముదాయక్ శౌచాలయ అభియాన్, ఇందులో 3వ స్థానము. మరియు గందగి ముక్త్ భారత్, దేశవ్యాప్తంగా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. సో 3 అవార్డులు కూడా ఏకకాలంలో ఒకే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొందడం జరిగింది. స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయాలు 2nd ప్లేస్, సముదాయక్ శౌచాలయ అభియాన్ అదేదైతే ఉంటుందో ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ పురస్కారం దక్కింది. అండ్ గందగి ముక్త్ భారత్లో 3rd ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సో అలా స్వచ్ఛ భారత్ సంబంధించి గ్రామీణ పురస్కారాలు 3 కేటగిరీస్లో ఇచ్చారు. ఈ 3 కేటగిరీస్లో ఆంధ్రప్రదేశ్ ఒకటేమో 2nd ప్లేస్లో ఉంది, ఒకటి 3rd ప్లేస్లో ఉంది, లాస్ట్ ఇది కూడా 3rd ప్లేస్లో ఉంది. సో ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అలా 3 కేటగిరీస్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారి గ్రామీణ పురస్కారాలు స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలు స్థానం పొందడం జరిగింది. ఇది ఒకటి జస్ట్ చూసుకొని సరిపోతుంది, ఎందుకంటే స్వచ్ఛ భారత్ సంబంధించి తరచూ వార్తల్లో ఏదో ఒక పురస్కారం వార్తలు నిలుస్తాయి, అదొకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము, వార్తల్లో వ్యక్తులు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పర్సన్ దేవయాని ఉత్తమ్ కోబ్రగడే. ఎవరు దేవయాని ఉత్తమ్ అంటే 1999 ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. మనకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, రేపటి రోజున జరుగుతుంది. మనకి ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, సివిల్స్ ప్రిలిమినరీ అక్టోబర్ 4th రేపు జరుగుతుంది. దానికి సంబంధించి ప్రత్యేక రైల్వే వ్యవస్థకు సంబంధించి కూడా మీకు చెప్పాను ఇటీవల కాలంలో. సో అదొకసారి చూడండి. సో అలా సివిల్స్ లో ఐఎఫ్ఎస్ అనే ఒక క్యాడర్ ఉంటుంది మనకి, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంటే విదేశీ విధానం పైన ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. అలా ఐఎఫ్ఎస్ క్యాడర్ 1999 సంవత్సరంలో సెలెక్టెడ్ క్యాండిడేట్ దేవయాని ఉత్తమ్ గారు. సో తారాపూర్ ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళ, తారాపూర్ ఒక మెడికో అంటే ఒక డాక్టర్, మెడిసిన్ విద్యను అభ్యసించిన మహిళ 1999లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా భారత సర్వీస్లో చేరడం జరిగింది. తారాపూర్ మహారాష్ట్ర, తారాపూర్ జైతాపూర్ మనకు తెలిసి న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయి. సో తారాపూర్ జైతాపూర్ ఇటువంటి వాటి గురించి రెగ్యులర్ అడుగుతున్నారు. సో తారాపూర్కి సంబంధించిన మహిళ ఈరోజు భారత ప్రభుత్వంచే రాయబారిగా నియమించిన వ్యక్తిగా ఎదిగారు. ప్రస్తుతం తను ఏ క్యాడర్లో ఉన్నారంటే జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ ఏ డిపార్ట్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని గుర్తుంచుకోండి. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలో ఉంటాయి. ఎందుకంటే విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న దేవయాని ఉత్తమ్ కోబ్రగడే గారు ఈ రోజున రాయబారిగా నియమించిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కారు. ఏ దేశానికి సంబంధించి అంటే కింగ్డమ్ ఆఫ్ కంబోడియా, కింగ్డమ్ ఆఫ్ కంబోడియాకి నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు భారతదేశం నుండి అంటారు. సో దేవయాని ఉత్తమ్ కోబ్రగడే ఐఎఫ్ఎస్ ఆఫీసర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, రాయబారి అంబాసిడర్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతం వార్తలు నిలుస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి గురించి చూసుకోండి. అలా భారతదేశం నుండి వేరే దేశంలో భారతదేశానికి ఆ దేశానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, కంబోడియా అని చెప్పాను కదా, కంబోడియాకి కింగ్డమ్ ఆఫ్ కంబోడియాకి ఇండియాకి మధ్యలో చాలా ఎంఓయూస్ ఉంటాయి, ఒప్పందాలు ఉంటాయి. ఆ ఒప్పందాల యొక్క పర్యవేక్షణ చేసుకోవడానికి కంబోడియా నుండి భారతదేశంలో ఒక ప్రతినిధి ఉంటారు.
భారతదేశం నుండి కంబోడియాలో ఒక ప్రతినిధి ఉంటారు. అలా విదేశీ విధానంలో ఈ ప్రతినిధులు రాయబారులు అనే వారి పాత్ర చాలా కీలకం. సో అలా ఈరోజు కంబోడియా, కింగ్డమ్ ఆఫ్ కంబోడియా రాయబారిగా భారతదేశం నుండి నియమితులైన వ్యక్తి ఎవరంటే దేవయాని ఉత్తమ్ కోబ్రగడే. సో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలా దేశ రాయబారులను నియమించే అధికారం భారతదేశంలో రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నియమితులు జరుగుతారు. అలా వేరే దేశం నుండి భారతదేశంలో ప్రతినిధిగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఎగ్జాంపుల్ అమెరికా నుండి భారతదేశానికి అంబాసిడర్ వస్తారు కదా, కెన్నత్ జెస్టర్. అలాంటి వారు ఏం చేయాలి, భారతదేశ రాష్ట్రపతి దగ్గరికి వచ్చేసి తనకు ముందు తను సబ్మిషన్ చేసుకోవాలి. అంటే నేను అమెరికా నుండి భారతదేశంలో రాయబారిగా పనిచేయడానికి వచ్చని చెప్పేసి రాష్ట్రపతి ముందు ప్రత్యక్షమై తనకు ఎంబసీలో నుండి తన యొక్క విధి విధానాలు చేస్తూ ఉంటాడు. సో అలా విదేశీ విధానంలో రాయబారుల యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవయాని ఉత్తమ్ కోబ్రగడే గారు భారతదేశం నుండి రాయబారిగా కింగ్డమ్ ఆఫ్ కంబోడియాలో నియమితులైన వ్యక్తి కింద వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సంజయ్ సింగ్. ఎవరు సంజయ్ సింగ్ అంటే 2020 మహాత్మా గాంధీ అవార్డు పురస్కార గ్రహీత. మహాత్మా గాంధీ పురస్కార గ్రహీత. ఏంటి మహాత్మా గాంధీ పురస్కారం? అసలు ఎవరు సంజయ్ సింగ్ అంటే, ప్రస్తుతం సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ అంటే చీపురు పార్టీ, చీపురు గుర్తుగా ఉంటుంది. ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా. సో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా తన కార్యకలాపాలు చేస్తున్నారు. సంజయ్ సింగ్ గారు ఇటీవల కొన్ని అంశాల విషయంలో కృషి చేశారు. అదేంటంటే మహాత్మా గాంధీ యొక్క ఇమేజ్ ఉన్న బీర్లు ఉంటాయి కదా, బీర్స్, వైన్స్ ఉంటాయి కదా. అలా ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక బీర్ సంస్థ మల్కా బ్రెవెరీ అనే ఒక బీర్ కంపెనీ, ఇజ్రాయలీ బీర్ కంపెనీ భారతదేశంలో వారి యొక్క బీర్ల యొక్క విక్రయాలు చేస్తుంది. ఆ బీర్ సీసాల పైన మహాత్మా గాంధీ యొక్క ఫోటో ఉండడం ఉంది. సో అలాంటి దాన్ని ఈ మద్యపానమే నిషేధం చేయాలని చెప్పేసి గాంధీజీ బ్రతుకున్నంత కాలము మాంసము, మద్యపానం అనేది ఉండకూడదని చెప్పారు. మనం చూస్తాం ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున బయట మాంస విక్రయాలు, వైన్ షాప్స్ కూడా బంద్ చేస్తారు. సో ఎందుకంటే అహింసా విధానాన్ని చెప్పడం జరిగింది గాంధీజీ గారు. సో అలాంటిది ఈ రోజున గాంధీకి సంబంధించి చెప్పిన విధానాలే ఈ మద్యపానం సంబంధించి ఈ బాటిల్స్ పైన తన యొక్క ఇమేజ్ ఏందని చెప్పేసి చాలా కృషి చేశారు. ఆ కృషికి కాస్త ఈ రోజు గుర్తించబడ్డారు. మహాత్మా గాంధీ పురస్కారం ప్రతి ఏటా ఇచ్చే పురస్కారానికి ఈ రోజున నియమితులైన వ్యక్తి. ఈ పురస్కారాన్ని ఎవరిస్తారంటే మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్. సో మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ ఈ పురస్కారం కింద ఏమిస్తారంటే ఆ వ్యక్తి మహాత్మా గాంధీకి సంబంధించిన అంశాల విషయంలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులకి ప్రతి సంవత్సరం గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా 25,001 రూపాయి ఇస్తారు. సో నగదు పురస్కారము. మరియు దాంతోపాటు గాంధీ విగ్రహంతో కూడిన ఒక స్కల్ప్చర్ ఇస్తారు. స్కల్ప్చర్ అంటే ఒక విగ్రహం, ఒక మొమెంటో ఉంటుంది కదా, అలాంటివి ఇస్తారు. సో ఈ సంవత్సరం మహాత్మా గాంధీ అవార్డు ఎవరికి దక్కింది అంటే సంజయ్ సింగ్. ప్రస్తుతం సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభలో ఎంపీగా ఉన్నాడు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వ్యక్తి విఎస్ రామస్వామి. సో ప్రముఖ భరతనాట్య నిపుణుడు అనుకోవచ్చు. భరతనాట్యంలో తనకంటూ గుర్తింపు తీసుకొచ్చాడు. చాలా మందిని భారతదేశంలో భరతనాట్యంలో విశిష్ట ప్రతిభను కనబరిచి చాలా మందికి ట్రైనప్ కూడా చేశాడు. సో భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఎస్ రామస్వామి తమిళనాడులోని తంజావూరులో జన్మించారు. ఈ రోజున అల్వాల్లో మరణించడం జరిగింది. సో భరతనాట్యంలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామస్వామి గారు భారతదేశంలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. శ్రీదేవి నృత్య కళా మండలి అనే భరతనాట్య వేదికను ఏర్పాటు చేసి తన చేతుల మీదుగా చాలా మంది యువతని ఈరోజు భరతనాట్యంపై విశిష్ట ఆకర్షణ కలిగేలా చేసి చాలా మందిని ట్రైనప్ కూడా చేశారు. భరతనాట్యం చాలా మంది నేర్పించాడు. సో అలాంటి భరతనాట్యంలో విద్వాంసుడు ఈ రోజున చనిపోవడం జరిగింది. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి విఎస్ రామస్వామి ఏ రంగంలో సుప్రసిద్ధుడు అంటారు, అదొకటి చూసుకోవడం సరిపోతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా వార్తల వ్యక్తులకు సంబంధించి టు ద ఫ్యాక్ట్ బిట్ అడుగుతారు. ఎందుకంటే వార్తల వ్యక్తుల విషయంలో అనాలిసిస్ అనేది ఉండరు, టు ద ఫ్యాక్ట్ ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకోండి. సో ఈ రోజు వార్తలు నిలిచిన వ్యక్తి విఎస్ రామస్వామి ఏ రంగంలో సుప్రసిద్ధ లేదా తన యొక్క గుర్తింపు తెచ్చుకున్నారంటే
భరతనాట్య రంగంలో, అదొకటి కూడా ఇంపార్టెంట్. తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, తంజావూరులో జన్మించిన వ్యక్తి, ఈ రోజున హైదరాబాద్లో సెటిలర్, చనిపోవడం జరిగింది. ఈ వ్యక్తి కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోయి ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.